దేవుని సన్నిధికి వచ్చే తీరిక కూడా మనిషికి ఉండడం లేదు కదండి. ఇలా మారిపోతే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరము దానికి సాదృశ్యమైన రొట్టె, అలాగే రక్తము దానికి సాదృశ్యమైన ద్రాక్షరసము. ఇది నువ్వు తీసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే ఇలా తీసుకుంటూ ఉంటావో, ఎప్పుడైతే ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతావో, అలాగని తీసుకుని నాకు నచ్చినట్టు బ్రతికేస్తానంటే అది కుదరదు. ఎవడైనాను అయోగ్యముగా దీన్ని తీసుకుంటే ఏమైపోతాడు? అపరాధి అవుతాడు. నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. తీసుకోవడం కూడా ఎలా తీసుకోవాలి? పరిశుద్ధుడుగా దేవుని పని చేస్తూ, దేవుని గూర్చి ప్రకటిస్తూ, దేవుని వాక్యం నేర్చుకుంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని గూర్చిన సువార్త నీకు సాధ్యమైనంత వరకు ప్రకటిస్తూ, అప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ ఉంటే ఇదిగో నరకం నుండి తప్పించబడతావు.